హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ ఏంటంటే, ఏంటి బాబోయ్ మోతిచూరు లడ్డూనా, ఇది మన వల్ల అవుతుందా? అస్సలు కానే కాదు. నువ్వేంటి నిజంగా దీన్ని ప్రిపేర్ చేసావా? నిజంగానా అబద్ధం చెప్తున్నావా అనుకోకండి. మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి అన్ని వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ముందుగా ఇలాంటి లోతుగా ఉన్న ఒక బౌల్ని తీసి ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుని లంప్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనకి గడ్డలు అనేది అస్సలు ఏర్పడకూడదు. ఎందుకంటే మనం ఈ శనగపిండి మిశ్రమం అంతటినీ కూడా మన ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా. సో అందుకని చెప్పేసి లంప్స్ అనేది ఏమీ ఉండకూడదు అనమాట. మీరు చూస్తే వీడియోలో కనుక ఆపకుండా అలా వన్ డైరెక్షన్లో మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకుంటే మీకు చిక్కగా అనిపించిందంటే ఒక చిటిక బ్యాటర్ కొద్దిగా చిక్కగా అనిపించిందంటే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ ఎక్కువైనాయి అనుకోండి, మనకి పలచగా వచ్చేస్తే కనుక మన ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పారిపోతూ ఉంటుందన్నమాట. అంటే పలచగా అయిపోతుంది. సో మీరు కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది ఫాలో అవ్వాలి. ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు వాటర్ మాత్రమే పడుతుందండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం పట్టదు. సో తర్వాత బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది రెడీ చేసి పెట్టేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఈ విధంగా మరిగేటప్పుడు మన దీన్ని హై ఫ్లేమ్లోనే మాత్రమే పెట్టుకోవాలండి. లోలో అస్సలు పెట్టకూడదు. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేంత వరకు ఉండిచ్చేసి, నేను ముందుగా చూపించాను కదండి, ఆ బ్యాటర్లో సాల్ట్ అనేది చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అంతే. అది కూడా టేస్టింగ్ కోసం మాత్రమే. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే మానేసేయండి. ఆయిల్ అనేది బాగా హై ఫ్లేమ్లో బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే లోతుగా ఉన్న గరిటెని తీసుకొని కొద్దిగా పిండిని ఈ విధంగా వేసేసుకొని, మీకు నచ్చితే చిన్న చిన్న బూందీలో అన్నా వేసేసుకోవచ్చు అనమాట. నేను అలా వేసుకుంటలేదు, డైరెక్ట్గా నాకు నచ్చినట్టుగా ఏదో విధంగా వేసేసుకొని, మనకి ఏంటంటే మెయిన్గా ఈ విధంగా పకోడీలు అయితే సరిపోతుంది. సో తర్వాత కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా ఒక ప్లేట్లో పేపర్ వేసేసుకుని పేపర్ పైన అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ అనేది ఆయిల్ని పీల్చేస్తుంది. సో తర్వాత ఇందులో ఒక చిన్న టిప్ అయితే చెప్పడం మర్చిపోయానండి. మీ వీడియోస్ చాలామంది ఫాలో అయితే కనుక ఆ వీడియోస్లో చూసే ఉంటారు. ఆయిల్లో కొద్దిగా చింతపండుని యాడ్ చేయడం వల్ల మనం ఏదన్నా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. సో అదైతే రెండోసారి అయితే వేసి చూపిస్తున్నాను. ఫస్ట్ మర్చిపోయానండి. తర్వాత మళ్ళీ మిగతా బ్యాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి, జస్ట్ ఫ్రై అయ్యేంత వరకు ఉండిచ్చేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత చింతపండుని తీసి పాడేయచ్చు. తర్వాత మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకుని దీన్ని అంతటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలని చెప్పాను కదండి. ఈ విధంగా పేపర్లో వేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది అనమాట. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా మనం మిక్సీలో వేసేసుకుని ఓన్లీ జస్ట్ ఒకసారి మాత్రమే ఒక తిప్పితే సరిపోతుందండి. జస్ట్ కొద్దిగా రవ్వగా ఉంటేనే మనకి మోతిచూరు లడ్డు కొంచెం పర్ఫెక్ట్గా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక లోతుగా ఉన్న బాండిని తీసుకుని, చెప్పాను కదండి, ఒక కప్పు పంచదారకి 2 కప్పులు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు పంచదార ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే ఆ కప్పు ఏ మెజర్మెంట్ అయితే ఉంటుందో ఆ మెజర్మెంట్ తగ్గట్టుగా 2 కప్పులు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇందులో ఇంకా ఎక్స్ట్రా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసిన వల్ల నా పాకం అనేది కొంచెం పలచబడిపోయిందండి. మీరు చూడొచ్చు లాస్ట్ వరకు. ఎక్స్ట్రా చిటికెడు వాటర్ని కూడా యాడ్ చేయకూడదు అనమాట. సో ఇలా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా చూపించాం కదండి, ఒక కప్పు పంచదారని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పంచదార ఇంకా అవసరం లేదండి, ఎందుకంటే పంచదార కరెక్ట్గా మెజర్మెంట్ అనమాట. స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళు అంటే కనుక ఇంకో పావు అంత పంచదారని అయితే యాడ్ చేసుకోండి. నాకైతే ఈ కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది ఒక కప్పు పంచదార అయితే సరిపోయింది అనమాట. సో తర్వాత ఇందులోకి ఒక రెడ్ ఫుడ్ కలర్ అయితే ఉందండి నా దగ్గర. ఇది ఆల్మోస్ట్ ఆరెంజ్ ఫుడ్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఫుడ్ కలర్ అనమాట ఇది. సో తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసుకొని 15 మినిట్స్ వరకు మనకి పంచదార కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కపడేంత వరకు ఉండించాలండి. నేను ఇక్కడ ముందుగానే చూపించేసాను చూసారా, వెంటనే వేసేసాను అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం పాకం కొద్దిగా పలచబడింది అనమాట. మీరు 15 మినిట్స్ వరకు ఉండిచ్చేసి తర్వాత మనం మిక్సీలో వేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసానండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇదే అనమాట, మిక్స్ చేయకూడదు. వేసిన ఒక 5 మినిట్స్ వరకు మిక్స్ చేయకుండా వదిలేస్తే పాకం అనేది బూందీ మొత్తాన్ని పీల్చేస్తుంది అనమాట. ఆ మోతిచూర్ మిశ్రమాన్ని పాకం మొత్తం పీల్చేసుకుని దానంతట అది కొంచెం ఉబ్బి పైకి అయితే వస్తుంది అనమాట. నేనైతే బాగా మిక్స్ చేసేసాను ఎక్కువగా. సో అదైతే ఎక్కువగా మోతిచూర్ కాకుండా కొంచెం హల్వాలో అయితే అయిపోయింది. అయితే కనిపిస్తుంది, మరీ హల్వాలా కాదనమాట. తర్వాత 3 or 4 స్పూన్స్ గీని యాడ్ చేసుకోండి.
చేసుకోండి. గీ అంత ఎక్కువగా ఉంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. నాకు గీ పెద్దగా నచ్చదు. సో అందుకని చెప్పేసి ఒక 3 స్పూన్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇది మిక్స్ చేసుకునేటప్పుడు అయితే మీదకి తూలుతూ ఉందండి. మీరు కొంచెం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. మూత పెట్టేసుకుని దీన్ని దగ్గర పడనివ్వాలి. దగ్గర పడిన ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువగా మిక్స్ చేయొద్దండి. చెప్పాను కదా, నా వీడియోలో అయితే మిక్స్ చేయడం మాత్రమే కనిపించింది. నేను నిజంగా ఎంత పొరపాటు చేశానని నాకే తెలియలేదు వీడియో చూసిన తర్వాత. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా 2 స్పూన్స్ ఆఫ్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకొని దీని అంతటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిపోయిన తర్వాత ఇందులోకి మీకు పుచ్చ సీడ్స్ ఉంటే కనుక మీరు యాడ్ చేసేసుకోండి. నా దగ్గర పుచ్చగింజలు అయితే లేవు. నేనైతే జీడిపప్పుతో అయితే గార్నిష్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఈ విధంగా అయితే డ్రై అయిపోయింది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత చేతికి ఒక కవర్ని అయితే యాడ్ చేసేసుకోండి. మీరు డైరెక్ట్ చేతితో లడ్డు చుడితే కనుక మీ చేతికి అంటుకునే అవకాశం ఉందన్నమాట. నేను ఎక్కువగా వాటర్ యాడ్ చేశాను కదా, అందుకని చెప్పేసి కొంచెం పలచగా అయితే అనిపిస్తుందండి. మీరు కరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చేతి కవర్ను పెట్టేసుకోండి. ఈ విధంగా లడ్డూలో షేప్స్ అయితే తీసేసుకున్న తర్వాత మీరు రెస్ట్ ఇచ్చేసారంటే కనుక మనకి ఫైనల్గా మన మోతీచూర్ రెడీ అయిపోతుంది. కొంచెం టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. నేను టిప్స్ ఫాలో అయ్యి తెలిసినా కూడా చిన్న మిస్టేక్ చేశానని చెప్పాను కదా, ఆ మిస్టేక్స్ కూడా మీతో చెప్పేశాను. సో మీరే అర్థం చేసుకుని మీకు ఏ విధంగా అనిపించిందో, నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. సో ఫైనల్గా మన మోతీచూర్ లడ్డు అయితే ఇదండి. టేస్ట్ మాత్రం చెప్పనవసరం లేదు, యాజ్ యూజువల్గా వచ్చిందనమాట. నచ్చితే లైక్ చేయండి. ఉంటాను.